ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రావణ మాసము, శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి 8వ తేదీన వరలక్ష్మి వ్రతం శుక్రవారం. 8వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతము మనకేముందంటే చతుర్దశి తిథి ఏముందంటే చతుర్దశి మధ్యాహ్నం 1:32 వరకు ఉంటుంది. కాబట్టి ఆ రోజు వరలక్ష్మి వ్రతము చేసుకుంటున్నాం. ఈ వరలక్ష్మి వ్రతం అనేది శుక్రవారం. ఇప్పుడు మనకి ముఖ్యంగా చెప్పాలంటే 25/7/2025 శుద్ధ పాడ్యము నుంచి మనకి శుక్రవారం ప్రారంభమైంది. శ్రావణ మాసం ప్రారంభమైంది. వైభవ లక్ష్మి వ్రతము చేసుకున్న వాళ్ళకి 5 వారాలు వస్తుంది. ఈ 5 వారాలు కూడా అమ్మవారిని ఆస్వాదించుకొని అమ్మవారికి స్వాగతం పలుకొని వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటే అన్ని రకాలుగా సుఫలితాలు అధికంగా ఉంటాయి. ఈ శ్రావణం అనేది చిన్నది కాదు. శ్రవణం అంటే వినిపించడం, వినడం. శ్రావణ మాసం, శ్రావణంలో శ్రవణం. శ్రావణ మాసంలో శ్రవణం వినాలి. ఎటువంటి వినాలి? ఏ విధంగా వినాలి? శుభం వినాలి, శుభం పలకాలి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఆహ్వాని. లక్ష్మి అంటే ఏంటి? ఐశ్వర్యాన్న. స్త్రీయే లక్ష్మి. సిరి సంపదలు కలిగినదే స్త్రీ. శ్రీకారం ఎప్పుడైతే మనం చుట్టామో, ఎప్పుడైనా శుభకార్యానికి ఏం చేస్తాం? శ్రీకారం చుట్టూ. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఏం చేస్తాం? స్త్రీ అంటాం. స్త్రీ అంటే సిరిగలది. ఏదైనా కాగితం శుభపరిణామాలు వస్తే శ్రీకారం పడతాం. ముందు శ్రీకారం చుడితేనే వాటికి ఆకారం వస్తుంది. అంటే స్త్రీ ఉంటేనే మనకి సమస్య శుభప్రదంగా కలుగుతుంది. అయితే ఇక్కడ శ్రీమూర్తి తాలూకా లక్ష్మీదేవిని ఆహ్వానం చేసి ఆ లక్ష్మీదేవిని పూజించుకోవడం వల్ల ఎంత మనకి మంచి జరుగుతుందో చూసుకోండి. స్త్రీ అంటేనే సిరి. శ్రావణ మాసంలో వినిపించాలంట. ఎటువంటి వినిపించాలి శబ్దము? అమ్మవారి తాలూకా స్త్రీ శబ్దం వినిపించాలి. ఆ శ్రీమూర్తిని గౌరవించాలి. అందుకే సంధ్యాదీపం అమ్మవారికి గొప్ప ఇష్టం. పగల మీరు ఉదయాన్నే పెట్టినంత మాత్రం లేదు. సంధ్యాదీపం సంధ్యా సమయంలో, సూర్య అస్తమ సమయంలో చేసినటువంటి సంధ్యాదీపం ఏదైతే ఉందో అది చాలా ఇష్టమైందండి అమ్మవారికి. ఉదయాన్నే సూర్యోదయంతో అమ్మవారిని ఆహ్వానం పిలికి ఏదో పూజలు చేసుకోనని అర్థం. అది ఎంతవరకు అంటే అంతవరకు. కానీ అమ్మవారికి ప్రీతి అయింది మాత్రం సంధ్యాదీపం, సంధ్యా సమయం. ఇక్కడ వరలక్ష్మి వ్రతం మనకి 8వ తేదీన మన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. అమ్మవారికి ఎక్కువగా ఉందంటే పుస్తకం చదివేవాళ్ళు, కథ చదివేవాళ్ళు కథ చదువుకుంటారు, కథ చదవలేని వాళ్ళు. కానీ బంగారం అన్నది మనం కొనలేని వాళ్ళు ఎవరైతే ఉన్నా, అంటే అందరూ కొనరు కదా వరలక్ష్మి వ్రతం, కాసు కొనుక్కుంటారు. కాసు కొనలేని వాళ్ళు పసుపు కొమ్మ పెట్టండి, తప్పు లేదు. పసుపును కొని ఆ వరలక్ష్మి వ్రతం రోజు అదే బంగారం శుభం. పసుపు కొమ్ముతోనే ఏదైనా సరిగ్గా శ్రీకారం చుడతాం. కాబట్టి ఆ పసుపు కొమ్మ అమ్మవారికి ప్రీతి అయింది. అందుకే మంగళసూత్రంలో బంగారంతో కట్టలేదని కూడా పసుపు కొమ్ము ఎందుకు అంత పవిత్రత ఇస్తారంటే పసుపు కొమ్మకి అంత పవిత్రత. అమ్మవారే పసుపు, ఆ పసుపు కొమ్మ అమ్మవారు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా భావించావు ఐశ్వర్యం అంతా కూడా ఆ పసుపు కొమ్ములోనే ఉంటుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతంలో చిన్న పెద్ద అని కాకుండా ప్రతి శ్రీమూర్తి కూడా చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారికి కూడా అలంకరణ చేసి పూజించండి. మీకు అమ్మవారి పూజ ఎప్పుడు కూడా అతి ప్రీతి అయినది, అమ్మవారికి ఇష్టమైనది క్షీరము. చాలా ఇంపార్టెంట్. క్షీరము లేకుండా ఇది చేయకండి. క్షీరం అనేది చాలా ఇంపార్టెంట్. క్షీరము అంటే ఏంటంటే తీపి. ఆ క్షీరంతో చేసినటువంటి పదార్థాలు ఏమున్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం అంట. అలాగే ఆవు పాలతో చేసినటువంటి పదార్థములు కానీ
నేతితో చేసినటువంటి పదార్థములు కానీ అమ్మవారికి మహానైవేద్యంగా పెట్టుకున్నట్టుగా అయితే అమ్మవారు చాలా సంతోషిస్తారు. అయితే ఇది 5 వారాలు కూడా అమ్మవారికి పూజించాలంటే అది మీ ఇష్టం. వైభవలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు పూజ వేరేగా ఉంటుంది. అలాగే అమ్మవారికి వరలక్ష్మి వ్రతం ఆచరించే విధానం వేరేగా ఉంటుంది. ఆ అమ్మవారి పూజ మామూలుగా చేసుకున్నటువంటిది వేరేగా. ఏది అయినా అమ్మవారికి గుమ్మం దగ్గర, ఇంటి గుమ్మం దగ్గర ఆహ్వానం పలకాలంటే ఇంటి గుమ్మానికి తోరణము, ఇంటి గడపకి పసుపు కుంకుమ చక్కగా రాసి ఇల్లు మాత్రం నీట్గా ఉంచాలి. ఎప్పుడు కూడా అమ్మవారికి ఎక్కడ పట్టు కానీ ఏ చెదలు కానీ ఉన్నట్టుగైతే అమ్మవారు ఉండదు. అమ్మవారు ఎప్పుడు కూడా సిరి సంపదలు ఇచ్చేది, సంతోషం. ఇంట్లో వాళ్ళని ఎప్పుడు కూడా అమ్మవారు ఏంటంటే అమ్మవారు స్త్రీ రూపంలో ఉంటుంది. కాబట్టి మీకు మీ ఇంట్లో తల్లికి కానీ మీ తోడినటువంటి అప్పయ్యలకు కానీ వారికి ఏ శ్రీమూర్తి ఉంటే ఆ శ్రీమూర్తిని ఎప్పుడు కష్టపెట్టకుండా నవ్వుతూ ఆస్వాదించండి. అన్ని సుఫలితాలు పొందండి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఓం శాంతి.